డైలీ టేస్ట్ ది డైలీ. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ముందుగా విజయసాయి రెడ్డి గారు మాజీ ఎంపీ తాజాగా ఒక ట్వీట్ చేశారు. అబ్బా, ఆ ట్వీటు ఏంటి, క్వార్టరీ ఉందంటారు, మరి ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఏమిటి దాని సారాంశం? మీరు చూసారా ట్వీట్? అది చూశాను, దాని గురించి కొన్ని మాట్లాడడం కూడా జరిగింది. ఓకే, రైట్. మరి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటండి విజయసాయి రెడ్డి గారి ట్వీట్ పైన? ఎక్కడో వెనుజులా అధ్యక్షుడు అయిన మధురో గారిని ఏదైతే అర్ధరాత్రి లిఫ్ట్ చేశారో ఆయన భార్యతో సహా, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్కు ఉద్దేశించే విధంగా తెలుగు రాష్ట్రాలకు అర్థమయ్యే విధంగా తెలుగులో ఒక ట్వీట్ పెట్టడం, తెలుగు రాష్ట్రాల ప్రజలే ఇది గమనించాలని కోరుకుంటూ దాన్ని ఎవరికి ట్యాగ్ చేయకపోవడం కోసమేరుపు. నార్మల్గా విజయసాయి రెడ్డి గారు ఇంగ్లీష్లో ట్వీట్లు పెడతారు, హిందీలో కూడా పెడుతున్నారు 2 ఏళ్ల నుంచి. ఏ ట్వీట్ పెట్టినా ఎవరికి ఉద్దేశించారో వాళ్ళకి ట్యాగ్ చేస్తారు ఆయన. కొన్నిసార్లు హ్యాష్ ట్యాగ్ కూడా పెడతారు. సో అది ఎక్కువగా పాపులారిటీతో పాటు విపరీతమైన స్పీడ్గా వెళ్తుంది. కానీ ఇది విచిత్రంగా ఎవరికి ట్యాగ్ చేయకపోయినా దాదాపు లక్షల్లోనే పోతుంది, ఎక్కువగా రీచ్ అయింది. సో ఎక్కువ రీచ్ అయింది. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే సమయం, సందర్భం. అంటే ఇన్ని రోజుల నుంచి కాస్త తాత్సారం చేశారేమో, లిక్కర్ కేసు మరుగున పడిపోయినట్టుంది అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా లేదు, తాజాగా ఉంది. ఈడీ విచారణకి విజయసాయి రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని పక్క రోజుల్లో జనవరి 22వ తేదీన విజయసాయి రెడ్డి గారిని, మరి 23వ తేదీన మిథున్ రెడ్డి గారిని ఏదైతే పిలిచిందో ఆ సందర్భంలో వచ్చిన ఈ ట్వీట్కి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఓకే, ఒక రకంగా చూస్తే అన్ని ఛానల్స్ దీని మీద డిబేట్లు పెట్టాయి, బులెటిన్లు ప్రసారం చేశాయి. దాంట్లో లోపాయికారిగా ఏదో జరిగిపోబోతుంది, సంచలనాలు నమోదవుతాయని అనటం. మా మాధవ్ గారు కూడా, మా బీజేపీ ఆంధ్రప్రదేశ్ వెంటనే నెక్స్ట్ డే దాని గురించి రాబోయే రోజుల్లో సంచలనాలు నమోదవుతాయి, అరెస్టులు ఉంటాయి అని ఆయన చెప్పడం. సత్యకుమార్ గారు కూడా అదే లైన్ లో మాట్లాడడం. ఇవన్నింటినీ చూస్తుంటే రేపటి రోజున 22వ తేదీ ఏదైతే విచారణకు వెళ్తాడో దాని తర్వాత ఆయన వచ్చి ఖచ్చితంగా ప్రెస్ బ్రీఫ్ అయితే ఇస్తాడు. కొన్ని సంచలనాలకి ఏదన్నా వేదిక కాబోతుందా రాబోయే రోజుల్లో? ముఖ్యంగా జనవరి ఆఖరి వారం ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన ప్రధానమైన వ్యక్తులు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన ట్వీట్లో ఒక దేశానికి అధ్యక్షుడు, ప్రజలతో ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ మిలిటరీ ఉన్న వ్యక్తి, ప్రజల ఆదరణ ఉన్న వ్యక్తి, ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి, అన్ని రకాల వ్యవస్థలు ఉన్న వ్యక్తిని రాత్రికి రాత్రి ఏ విధంగా లిఫ్ట్ చేశారో అలా లిఫ్ట్ చేసే అవకాశాలని తోసిపుచ్చలేమనే విధంగా మాట్లాడినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి అందరూ అట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణకి ఆయన పెద్దగా ఏ రోజు ప్రాతినిధ్యం వహించింది లేదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా తాను ఎప్పుడు తన ముద్ర వేసింది లేదు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిందే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీతో కలిసి. కరెక్ట్. కాబట్టి ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారిని భార్యతో సహా అన్నాడు కాబట్టి ఏమన్నా భారతమ్మ గారిని గురించి కూడా కలిపి ఏమన్నా అరెస్ట్ చేస్తారన్న విధంగా అన్నారా అని కొన్ని ఆందోళనలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో కూడా. కానీ ఏది ఏమైనప్పటికీ ఈయన ఇచ్చిన హెచ్చరికలో ప్రధానమైన అంశం ఏంటంటే కోటరీ మొత్తం అమ్ముడుపోయిందని, మీ కోటని కూల్చబోతున్నారని, కొంప ముంచబోతున్నారని ఏదైతే మీనింగ్ ఇచ్చే పాయింట్ ఇక్కడ మీనింగ్ వచ్చే విధంగా అన్నారో దీన్ని మనం 1 సంవత్సరం క్రితం, అంటే పోయిన సంవత్సరం జనవరి 25న రాజీనామా చేసేటప్పుడు పార్లమెంట్ బయట 2 ప్రధానమైన అంశాలు చెప్పాడు ఆయన. నేను రాజకీయాల నుంచి పక్కకు పోతున్నా, వ్యవసాయం చేసుకుంటా, ఏ రోజు కూడా నేను అప్రూవర్గా మారను, ఏ రోజు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చెడు చెయ్యను, నేను 30 సంవత్సరాలకు పైగా ఆ కుటుంబంతో ఉన్న వాటిని ఏదైనా సమస్య ఉంటే పోరాడతానే కానీ ఈ రెండింటికి స్టిక్ అవుతా అని చెప్పారు. రేపు విచారణ వస్తుంది అన్నప్పుడు ఈ ట్వీట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఎందుకై ఉంటుందంటే, నాకున్న అవగాహన మేరకు అయ్యా నేను లోపలికి పోయి ఏదైనా, అంటే ముఖ్యంగా విచారణకు పోయి ఈసారి ఏదైనా చెప్పిన తర్వాత అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుందని అనుకున్నాడేమో. అలా అరెస్టులు అంటూ జరిగితే దానికి కారణం నేను లోపల పోయి ఏం చెప్పానో బయటకు వాళ్ళు ఎటు చెప్పరు. బయట విజయసాయి రెడ్డి గారు వచ్చి చెప్పేలోగా ఈ 2-3 రోజులు ఆయన్ని విచారణకు పిలుస్తున్నారు, ఏదో జరిగిపోబోతుందని అనుకుంటారు. కాబట్టి అక్కడున్న కోటరీ నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి
అన్న ఆయన అప్రూవర్గా మారిపోతున్నాడు, మిమ్మల్ని ఇరికించేసి మిమ్మల్ని జైల్లోకి వెళ్ళిపోయేలా చేస్తున్నాడు అని ప్రచారం చేస్తారని, వాళ్ళందరూ అసలు దొంగలు వాళ్లేనని, వాళ్ళు మీకు కోవర్ట్లని, మీ దగ్గర ఉంటూ వేరే వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, మిమ్మల్ని అమ్మేస్తున్నారు, మిమ్మల్ని ముంచైపోతున్నారు అని చెప్పే హెచ్చరికగా దీన్ని చూడాలని ఆయన ఉద్దేశంగా నాకైతే అనిపించింది. ఎందుకంటే లోతుగా అందరితో పరిచయాలు ఉన్న వ్యక్తిని, అక్కడ వైఎస్ఆర్సీపీలో కానీ ఈ రోజు విచారణకు వెళ్తున్న మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. సో ఆ కోణంలో అన్ని ఆలోచించినప్పుడు ముందు జాగ్రత్తగా వాళ్ళని హెచ్చరిస్తూనే తాను కారణం కాబోనని, తాను అప్రూవర్గా మారబోవడం లేదని, తద్వారా తాను విచారణకు పిలిస్తే చెప్పే అంశాలతో మీకు అరెస్టు దాకా వస్తే దానికి తాను కారణం కాదని, మీ చుట్టూ నమ్మకం నటిస్తూ నక్క వినయాలు పోతున్న మీ కోటరీయే అసలు దొంగలని, ఏదైతే సకలంను ఒక డర్టీ డజన్ని ఉద్దేశించి నేను గతంలో చాలా కామెంట్లు చేసిన వాళ్ళనే టార్గెట్ చేసినట్టు కనపడతా ఉంది. కాబట్టి ఆ కోణంలో రేపు విచారణ అయిన తర్వాత ఏదైనా అరెస్టులు జరిగితే దానికి తాను కారణం కాబోనని చెప్పే ప్రయత్నంగా ఆ ట్వీట్ని నేనైతే చూస్తున్నాను. అయితే ఇప్పుడు దాని తర్వాత మిథున్ రెడ్డి గారిది కూడా 23వ తేదీన ఉంది. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏదైతే 22న విచారణకు హాజరవుతున్న సమయంలో మరి ఆయన చెప్పే విషయాలకి, ఇటు మిథున్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఇటు నుంచి వచ్చే విషయాలకి కామన్గా ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే క్రాస్ చెక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ముందు రోజు విచారణకు వెళ్ళటం, సబ్సిక్వెంట్ డే నెక్స్ట్ డేనే 23వ తేదీన మిథున్ రెడ్డి గారిని, ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నారు లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారు. సో ఆ సమయంలో విజయసాయి రెడ్డి గారిని చెప్పిన అంశాలని మిథున్ రెడ్డి గారితో క్రాస్ చెక్ చేసి మరింత లోతుగా ప్రశ్నిస్తారని నాకు అనిపిస్తాం. సో ఖచ్చితంగా కూడా ఏదైనా కూడా తప్పు జరిగినా, అవినీతి జరిగినా లాజికల్గా ఒక కంక్లూజన్గా తేవాల్సిన బాధ్యత విచారణ సంస్థల మీద ఉంది. దాంట్లో భాగంగా కోట్లాది రూపాయల చేతులు మారే, విదేశాల్లో డబ్బులు పెట్టారు అని అన్నప్పుడు సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలను బట్టి ఈడీ ఖచ్చితంగా కూడా ఎంటర్ అవుద్దని తెలుసు. ప్రాథమికంగా కూడా కొంత ఎంటర్ అయ్యి ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా విచారణలకు పిలిచే దశకు వచ్చింది. కేసు వేగవంతం అవుద్దామని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు కోటరీకి సంబంధించి ఆయన చేసిన కామెంటు చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్ అది. అంటే అఫ్కోర్స్ ఆయన క్లోజ్గా మానిటరింగ్ చేసుకునేవాళ్ళు కాబట్టి అక్కడ ఉండగానే విజయసాయి రెడ్డి గారికి స్కోప్ లేకుండా ప్రక్కకు దోసేసి మరీ ఆగిపోయి చేశారు కాబట్టి ఆ ద్వేషంతో ఏమైనా పెట్టారని అనుకోవచ్చు. ద్వేషం ఎందుకు, వాస్తవం చెప్తే ద్వేషం ఎప్పుడు. నేనున్నాను, కోటరీని విభేదించి వచ్చాను బయట, జగన్మోహన్ రెడ్డి గారిని కాదే. అవును, ఏ కోటరీని అయితే నేను విభేదించానో సేమ్ కోటరీనే విజయసాయి రెడ్డి గారు కూడా విభేదించారు. డే 1 నుంచి విజయసాయి రెడ్డి గారి మనిషిగా నన్ను వాళ్ళు పెట్టిన హింసలు కానీ, నాకు వచ్చిన అవకాశాలు కానీ అన్నిటినీ కాజేసి నన్ను ఎమ్మెల్సీ కాకుండా ఆపిన మా సజ్జలు గారు. మీకు ఎమ్మెల్సీ ఆఫర్ కూడా కాకుండా చేశారు? అవును, మరుసటి రోజు నాకు ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ముందు రోజు సాయంత్రం దాకా స్క్రోలింగ్ లో వచ్చింది. ముఖ్యంగా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకున్నారు. ఏదైతే కమ్యూనిటీ, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన సీటు ఖాళీ అయితే అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుని అదే ప్రకంగా అమలు చేస్తూ వచ్చారు. మాకు లక్కీగా ఆ టైంలో వాకాటి నారాయణ రెడ్డి గారిది ఖాళీ కావడం, దాన్ని అదే సామాజిక వర్గానికి సంబంధించిన నాకు ఎవరికి స్పోక్స్ పర్సన్కి ఇవ్వలేదు అప్పటి వరకు. నేను ఫ్రంట్ రన్నర్ గా ఉండడం, దాంతోపాటు నాకు అష్యూర్ చేసి ఉండడం, దానికన్నా ముందు 50 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా ఉండడం, అప్పటికే ఒక ఎస్సీ ఎమ్మెల్సీగా బల్లి దుర్గాప్రసాదరావు గారి తనయుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి ఇచ్చి ఉండడం, ఆల్రెడీ ఎస్ఎఫ్సి చైర్మన్ గా మేరుగ మురళికి ఇచ్చి ఉండడం, నేను చైర్మన్ గా ఉన్నప్పటికీ తాను కూడా చైర్మన్ గా ఉన్నారు, తానుకి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చే ప్రపోజల్లో ఉన్నారు. మరి అటువంటి వ్యక్తికి ఆఖరి నిమిషంలో నన్ను కాదని సామాజిక వర్గం వేరుగా ఒకే నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అణగారిన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసిన ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలకు ఇచ్చేంత స్కోపు రాజకీయ నాయకుడిగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు చేసే పని కాదు. కావాలని నా మీద వ్యతిరేకతతో సజ్జలు చేసిన కుట్ర అది. ఖచ్చితంగా ఆ విధంగా నన్ను దెబ్బతీశారు, చట్టసభలకు పోకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఏం జరిగింది, అదే బల్లి కళ్యాణ చక్రవర్తి పార్టీ మారి వెళ్ళిపోయాడు, అప్పుడున్న ఎస్సీ ఎమ్మెల్యే పార్టీ మారి వెళ్ళిపోయాడు. సో అప్పుడున్న ఎవరికైతే కర్రి పద్మశ్రీయో, మరి పోతుల సునీత్ గారో, జేకే కానం గారో ఈరోజు మా పార్టీలోనే ఉన్నారు బీజేపీలో. కానీ అనేక మంది, రఘురాజు, లేకపోతే ఇక్బాలు, రామచంద్రయ్య, మర్రి రాజశేఖర్, ఎంతమంది అందరినీ మీరు నమ్మారు.
ఎవరున్నారు మీతో? రైట్. సభలోకి వెళ్ళి మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే సమయంలో గొంతు నొక్కేశారు. సో అదే విధంగా విజయసాయిరెడ్డి గారి యొక్క ఆపర్చునిటీస్ని సీజ్ చేయటం, మనిషిని పెంచడం నిదానంగా పెంచిన పర్లా, అవును, బాగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని ఊడిగం చేసే వ్యక్తి కన్నా తక్కువ చేసినప్పుడు, ఆ మర్యాద కోల్పోయినప్పుడు ఖచ్చితంగా బయట రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేపథ్యం ఒకటే కోటరీ. సో రేపు ఏదేమైనా విజయసాయిరెడ్డి గారు విచారణకు హాజరై వచ్చిన తర్వాత సంచలనమైన విషయాలు అయితే మాత్రం బయట పెట్టబోతున్నారని ఖచ్చితంగా ఆయన హాజరవుతాడని నాకు అనిపిస్తుంది. దాంతోపాటు ఆయన ఖచ్చితంగా ప్రెస్ బ్రీఫ్ ఇస్తాడు బయట వచ్చి. దాని తర్వాత కొన్ని సంచలనాలు ఉంటాయని నేనైతే కొంచెం షేక్ అయిద్దంటారా? అయ్యే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.